హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రిజ్వానా. ఒక ఎమోషనల్ కథ మీకోసం. స్నేహం అనేది ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బంధం. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అపోహలు, పరిస్థితులు ఆ ప్రాణ స్నేహితులను ఎప్పటికీ కలవలేనంత దూరం చేస్తాయి. అలాంటి ఒక హార్ట్ బ్రేకింగ్ కథ మీకోసం. ప్రాణ స్నేహితులు అమాన్, అయాన్ చిన్నప్పటి నుండి ఒకే క్లాస్, ఒకే బెంచ్. ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని సొంత అన్నదమ్ముల్లానే చూసేవారు. మీ ఇద్దరినీ చావు తప్ప ఏది విడదీయలేదురా అని అందరూ అనేవారు. డిగ్రీ పూర్తి కాగానే ఇద్దరూ కలిసి ఒక సరికొత్త స్టార్టప్ బిజినెస్ మొదలు పెట్టాలని కలలు కన్నారు. బిజినెస్ కోసం ఇద్దరూ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అయాన్ ప్లానింగ్ చేసుకుంటూ, అమాన్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చూసుకునేవాడు. వాళ్ళ కష్టానికి తగ్గట్టే కంపెనీ చాలా తక్కువ సమయంలోనే మంచి లాభాల్లోకి వచ్చింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కంపెనీ సక్సెస్ చూసి అయాన్ బాబాయ్కి కన్ను కుట్టింది. అమాన్ను ఎలాగైనా కంపెనీ నుండి వెళ్ళగొడితే ఆ ప్లేస్లో తన కొడుకుని తీసుకురావచ్చని ప్లాన్ వేశాడు. అందుకోసం అయాన్ మైండ్ ఖరాబ్ చేయడం మొదలుపెట్టాడు. కంపెనీలో కష్టపడేది నువ్వు, కానీ పేరు గుర్తింపు మొత్తం అమాన్కే వస్తుంది. వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు చూడు అని అయాన్ చెవుల్లో విషం పోశాడు. మొదట్లో అయాన్ నమ్మలేదు. కానీ బాబాయ్ పదే పదే చెప్పేసరికి అమాన్ చేసే ప్రతి చిన్న పనిని అనుమానించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆఫీస్ అకౌంట్స్లో కొంత డబ్బు తక్కువైంది. నిజానికి అది ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగింది. కానీ బాబాయ్ మాటలు మైండ్లో ఉన్న అయాన్ అందరి ముందు అమాన్ని నిలదీశాడు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అమాన్. కంపెనీ డబ్బులు నీ సొంతానికి వాడుకుంటావా అని గట్టిగా అరిచాడు. అమాన్ షాక్ అయ్యాడు. తన ప్రాణ స్నేహితుడు తనను అంత మాట అనేసరికి గుండె పగిలినంత పనైంది. అయాన్, నాకంటే నీకు డబ్బు ముఖ్యం అయిందా? నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా అన్నాడు కళ్ళల్లో నీళ్లతో. అహంకారం, కోపంలో ఉన్న అయాన్, అవును, నిన్ను నమ్మి తప్పు చేశాను అన్నాడు. అమాన్ ఇంకేమీ మాట్లాడలేదు. తన టేబుల్ మీద ఉన్న రాజీనామా లెటర్, అయాన్తో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోను అక్కడ పెట్టి కళ్ళనీళ్లతో ఆఫీస్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అమాన్ వెళ్ళిపోయిన వారం రోజులకి అకౌంట్స్ ప్రాబ్లం సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల జరిగిందని, అమాన్ ఏ తప్పు చేయలేదని అయాన్కు తెలిసింది. అంతేకాదు, అమాన్ వెళ్తూ వెళ్తూ కంపెనీ షేర్స్ మొత్తం అయాన్ పేరు మీద రాసి వెళ్ళిపోయాడని లాయర్ చెప్పాడు. తన తప్పు తెలుసుకున్న అయాన్ పరుగు పరుగున అమాన్ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ ఇల్లు తాళం వేసి ఉంది. అమాన్ తల్లిదండ్రులు అయాన్ని చూసి ఏడుస్తూ ఇలా అన్నారు. మా వాడు నిన్నే ప్రాణంగా అనుకున్నాడురా. నువ్వు వాడిని దొంగ అన్న బాధ తట్టుకోలేకపోయాడు. మేము ఈ ఊరు వదిలి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని వెతకడానికి ప్రయత్నించకు అని అన్నారు. ఈరోజు అయాన్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. కోట్ల డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ పంచుకోవడానికి గుండె నిండా నవ్వుతూ అరే అయాన్ అని పిలిచే స్నేహితుడు అమాన్ లేడు. అయాన్ రోజు ఆఫీస్ రూమ్లో కూర్చొని ఆ పాత ఫోటో వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవాడు. డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకాన్ని, ప్రాణ స్నేహితుడిని కోల్పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము అనే చేదు నిజం అయాన్కు జీవితాంతం ఒక శాపంగా మిగిలిపోయింది. మరిన్ని కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.